బగారా రైస్కి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ చీలికలు, కొత్తిమీర, పట్టా లవంగ, షాజీరా, బిర్యానీ ఆకు, అల్లం తెల్లగడ్డ పేస్ట్, నానబెట్టుకున్న 2 గ్లాసుల బియ్యం. ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు పోసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ సామాన్లు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు చీలికలు, ఆనియన్స్ సన్నగా తరుగుతున్నాయి. సాల్ట్, ఎర్రగడ్డలు బాగా వేగిన తర్వాత 1 స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేగిపోయిన తర్వాత కొత్తిమీర, ఒక గ్లాసు బియ్యంకి 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఎసురు బాగా తెల్లిన తర్వాత రైస్ వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎసురు బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాం. ఇప్పుడు కుక్కర్ మూత ఫిక్స్ చేసుకున్నాం. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేద్దాం. హై ఫ్లేమ్లోనే ఉడకనిద్దాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ప్రెషర్ అంతా పోయి రైస్ ఇలా వస్తుంది. ఇందులోకి చికెన్ కర్రీ, రైతా చాలా బాగుంటుంది.